పెన్షన్దారులందరికీ తెలియజేయనగా ఏమనగా ఇప్పటికే చీమల దండుగా తరలి రావడం అయితే జరుగుతుంది. తహసీల్దార్ నిన్న చూసుకున్నట్టయితే మనకు చూసుకున్నట్టయితే సభ అనేది కూడా నిర్వహించడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా విధాంతులు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క ఒంటరి మహిళలు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఏకమయ్యి కాళ్ళు లేని వారందరూ కూడా ఈ యొక్క మహాధర్నా అనేది కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా చేతులెక్కి నమస్కరించాలన్నమాట. పెన్షన్దారులందరూ కూడా ఏకమయ్యి కొట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క మహాధర్నా అనేది కూడా ఇంతవరకు చూసుకున్నట్టయితే ఇంకొక 1 month వరకు ఇలానే కొనసాగించినట్లయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆ రోజు మనకు పెన్షన్ పెంపు చేస్తామని అయితే హామీ ఇచ్చిన మాటలతోనే సరిపెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిద్రపోయినట్లే తెలుస్తుందన్నమాట. ఈ నిద్రపోయినట్లే చేస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకు 17,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ యొక్క 17,000 రూపాయల కోట్లు అనేవి పెన్షన్దారుల బడ్జెట్ అన్నమాట. ఈ యొక్క పెన్షన్ పెంపు చేస్తామనేది చెప్పిన బడ్జెట్ ఏదైతే ఉందో 17,000 రూపాయల కోట్లు అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మొత్తం దీనికి సంబంధించి కూడా పెన్షన్దారులందరికీ కూడా చూసినట్టయితే ఇప్పటికే పోలీస్ శాఖకు కూడా ఈ యొక్క ఉద్యమం ఎవరైతే పెన్షన్దారులు చేస్తున్నారో మన పెన్షన్దారుల బృందాలు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, వీరందరికీ కూడా చూసుకున్నట్టయితే వీరందరికీ కూడా ఆపివేయండి అని అయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే అక్కడి నుంచి చూసినట్టయితే పోలీస్ శాఖకు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. పోలీసులకు కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే మన పెన్షన్దారులు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పటికే చూసుకున్నట్టయితే జిల్లా అధ్యక్షురాలు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే అందరూ కూడా ఇప్పుడు 33 జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే కస్టడీ అనేది కూడా మనకు నిర్వహిస్తున్నారనమాట. అలాంటి కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇప్పటికే పెన్షన్దారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతవరకు ఇబ్బందులు పడినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరూ కూడా ఏకమై కొట్లాడడం అయితే జరుగుతుంది. మళ్ళీ చూసుకున్నట్టయితే ఈ యొక్క మహాధర్నాలు అనేవి కూడా ఎంతవరకు పాల్గొన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది కదా. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇంచు కూడా మాట్లాడలేదు అనమాట. దీనికి సంబంధించి కూడా మరి చూడాలి మరి లాస్ట్ వరకు దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు, మరి దీనికి సంబంధించి కూడా పట్టించుకున్నట్లు ఏమైనా ఉందా లేదా పెన్షన్దారులకి ఉట్టి చూసుకున్నట్టయితే ఖాళీ చేతుల మీదకైనా మళ్ళీ ఈ చూసుకున్నట్టయితే ఇప్పటికే మహాధర్నాలో కూడా చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు వద్దు, 4,000 రూపాయలు ముద్దు, 4,000 రూపాయలు వద్దు, 6,000 రూపాయల ముద్దు అంటే అయితే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే పోరాడడం అయితే జరుగుతుంది. వీరి పోరాటం అనేది మనం చూసుకున్నట్టయితే ఎంతవరకు పోరాటం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది అంతంత మాత్రమే చులకన వేస్తుందన్నమాట. ఈ ప్రజలందరినీ కూడా చూసుకున్నట్టయితే అప్రమత్తంగా ఉండండి. పెన్షన్దారులందరూ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరైతే పెన్షన్ పెంపు కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పే సమయం అనేది అయితే ఆసన్నమైందన్నమాట. సో అందరూ కూడా ఏకమయ్యి కొట్లాడినట్లయితే ఖచ్చితంగా మనకి అయితే ఇది ఒక చూసుకున్నట్టయితే మనకు త్వరలోనే దీనికి సంబంధించి కూడా జియో అనేది కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి కూడా మరి ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారో లేదో మరి చూడాలి. ఇంతవరకు చేసినా కూడా ప్రభుత్వానికి అయితే కొంచెం కూడా చెవికి ఎక్కట్లేదన్నమాట.